జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పటికైనా మీరు వాళ్ళకి ఎందుకు భయపడుతున్నారో చెప్పండి. మేమెవరికి భయపడట్లేదు. వదినా, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తారా? ఏంటి? మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను కాపాడగలను అన్న నమ్మకంతోనే నన్ను ఇంటికి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడగలుగుతానని నమ్ముతున్నారా? కష్టపడతానని నమ్ముతున్నారా? నువ్వు కాపాడగలవనే నమ్మకం ఇప్పటి వరకు ఉంది, కానీ ఇప్పుడు నీ వల్లే కష్టాలు వస్తాయి అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అక్క? ఒరే, నీకేం తెలీదురా. అయితే ఏం జరిగిందో చెప్పండి. చెప్పడానికి కూడా ఏం లేదురా. వాళ్ళు మాకేవేవో పనులు చెప్తున్నారని నువ్వు ఎలాంటి పనులు చేస్తే వాళ్ళకి కోపం వస్తుంది. దాంతో అక్క జీవితం నాశనం అవుతుంది. అక్క జీవితం నాశనం అవుతుందా? అంటే ఏంటి మీరు అనేది? ఏం లేదురా, మా అందరితో వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, అది చెప్తుందంతే. మాట మార్చకండి వదినా. వాళ్ళ వల్ల మీకు ఏదో ప్రమాదం ఉందని మీ మాటల్లోనే నాకు అర్థమైంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏం జరిగిందో చెప్పండి. మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్న రంగనాయకి వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళ తాట తీసి లోపలేస్తాను. అమ్మా, నువ్వు ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరి తొలు తీయొద్దు. మా ఏడుపేదో మమ్మల్ని ఏడవని, మా చావేదో మమ్మల్ని చావని. నువ్వు ఇంట్లో ఉండాలి అనుకుంటే ఆ రంగనాయకి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదినా, కరెక్టే సూర్య. మా అక్కలకు వాళ్ళ అవసరాల కోసం నువ్వు కావాలి, కష్టం వస్తే నువ్వు కావాలి. అంతేగాని నిజానికి నువ్వు అవసరం లేదు. రే, నువ్వు మమ్మల్ని ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను మీ ఇద్దరికి దండం పెట్టి మరీ అడిగేది ఒక్కటే, వాళ్ళేం చేసినా మా విషయంలో మీరు కలగ చేసుకోవద్దు. అక్క అక్క, ఏంటి సూర్య, వీళ్ళెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పటి వరకు మావయ్య గారితో సహా అందర్నీ ఆ రంగనాయకి ఏదో ఒక విషయంలో లాక్ చేశారు అనుకున్నాను. కానీ నిజానికి లాక్ అయింది పెద్దొదిన. ఆవిడ కోసమే వీళ్ళంతా తల ఉంచుతున్నారు. దించిన వాళ్ళ తల ఎత్తించి ఆ రంగనాయకి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.